ఓం శ్రీ సాయిరామ్. స్వామి వచ్చినప్పుడు అండి శంకుస్థాపన చేయడానికి వచ్చారండి. శంకుస్థాపన చేశారండి. మేము అందరం ఉన్నామండి. మంచి ఉపన్యాసం మాటలు మంచి మాటలు చెప్పారు మాకు. మంచిగా మసాలా మంచిగా చెయ్యాలా, సేవలు చేసుకోవాలా, సేవల్లో పాల్గొనండి అని చెప్పారండి. అన్ని అలాగే అప్పటి నుంచి సేవల్లో పాల్గొని ఎప్పుడు మానలేదండి. మేము ఏ కట్టాలు వచ్చిందని ఏ సుఖాలు వచ్చిందని చేస్తాను అన్నామండి. వచ్చామండి, చూసాం సౌని మరి అన్ని చెప్పారు, ఆలకించాం. మాకు 5వ నెల పిల్లోడండి మా అబ్బాయి. ఆ భుజం మీద వేసుకొచ్చి అన్ని అలాగే ఆలకిచ్చాము. కొంచెంసేపు ఏడుతుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామండి. స్వామి చెప్పినట్టుని పాల్గొని అలాగే సేవల్లోకి అది అలాగే అప్పటి నుంచి పుట్టపర్తి వెళ్ళామండి. 4-5 మాటలు పుట్టపర్తిలో సేవలు చేసామండి. గుండె హాస్పిటల్ చేసామండి. సూపర్ హాస్పిటల్ని, చిన్న హాస్పిటల్ని సేవలు చేసి పుట్టపర్తి వెళ్ళి సేవలు చేసి వస్తున్నామండి. ఇక్కడ కూడా సేవలు మానలేదండి. అప్పటి నుంచి సేవలు చేసుకుంటానే ఉన్నాం. స్వామి వచ్చిన కాడి నుంచి. సంటి పిల్లడండి, మా పిల్లడు ఎడుతున్నాడని శంకుస్థాపన అయిపోయాక స్వామి పైకి ఎక్కేసాక ఇంటికి వెళ్ళిపోయామండి. సేవలు ఇక్కడ మాత్రం సేవలో తుడుతూ అన్ని అక్కడి నుంచి రోడ్డు అంతా తుడుతామండి, చేస్తామండి. అవన్నీ చేసామండి, చూసామండి. పుట్టపర్తి వెళ్ళానండి. పుట్టపర్తిలో సూపర్ హాస్పిటల్లో చేశానండి. చిన్న హాస్పిటల్లో చేసామండి. క్యాంటీన్ లో చేసామండి. ఆ తర్వాత చుట్టూరు మాకు తుడుచా వచ్చారు. పుట్టపర్తిలో చెట్లకి ఈదులన్నీ అవన్నీ చేసామండి. అన్ని పాల్గొన్నామండి. అలాగే పాల్గొని వెళ్ళినప్పుడు అలా వస్తాం, వచ్చినప్పుడు అంతా వస్తాం. 10 రోజులు ఉండి చేసి వచ్చేవాడు అండి. ఇక్కడ అలాగే అప్పటి నుంచి స్వామి వచ్చిన కాడి నుంచి ఎక్కడ ఒకనాడు మాలేదండి. అక్కడ సేవలో పాల్గొనే ఉన్నామండి. ఒక సంవత్సరం రాలేదండి వారిపోయిన మళ్ళీ. అప్పటి నుంచి అలా సేవలో చేస్తానన్నామండి. చెప్పిన మాటలన్నీ విన్నామండి, విన్నట్టే చేసిపోతున్నామండి. అప్పటి నుంచి ఏంట్లో కూడా మాలేదండి. 3 సేవలు చేసామండి పుష్పరాలకి. ఓ సేవేమో సరస్వతం గారు, కృష్ణమూర్తి గారు, రామారావు గారు, పుష్పరాల రేవు కాడ చేసామండి. పుష్పరాల రేవు కాడ 2 సంవత్సరాలు పుష్పరాల రేవు కాడ చేసామండి. ముసలాల సేవ కాడ సేవాదళాలు ఎవరన్నా జారిపోయి పడిపోకుండా చేయకుండా చూడమని అలాగా జనాన్ని తీసుకెళ్తాం, పైకి ఎక్కిస్తాం, కింద దింపుతాం, అలా చేసామండి. పిమళ గారు గట్టా ఉన్నప్పుడు ఆ సేవకి అలా మమ్మల్ని తీసుకెళ్తే ఒక దిక్కున ఒక గుబ్బు, ఒక దిక్కున ఒక గుబ్బు అలాగే వేసారు. అలాగే ముసలాళ్ళు గట్ట ఉంటే పైకి ఎక్కిస్తాం, కింద దింపుతాం. అయ్యా నాటికాయ తొక్కలు గట్ట గిరిచేస్తే అవన్నీ ఏరతాం, పడిచేస్తాం, అవన్నీ చేసుకొచ్చామండి. పుట్టపర్తిలోని స్వామి లైన్ లో వస్తుంటే మాకు అందరినీ కూకోమన్నారండి. పద్నవసారాలు ఇస్తారని. సేవ అయిపోయిందండి. సేవ అయిపోయాక రేపు 10 నవసారాలు ఇస్తారు, ఎక్కడికి వెళ్ళకండి అన్నారు. అలా లైన్ లో కూకున్నామండి. 10 నవసారాలు ఇచ్చారు. ఈ బూది గట్ట ఇవ్వలేదండి. పాదాలే దొరికినాయండి మాకు. అప్పుడు అందరినీ మళ్ళీ వాళ్ళలోకి రమ్మని, వాళ్ళలో కూర్చోమని అప్పుడు అందరికి ఇచ్చారండి ఈ బూది పట్లాలు గట్టని. క్యాంటీన్ లో ఓ మాట చేసామండి. ఒక మాట వెళ్ళినప్పుడు సూపరాజు బట్టలు వేసారండి. ఒక మాట వెళ్ళినప్పుడు బయటే ఆ రోడ్డులే గట్టా తుడుతాం, చేస్తాం. తుక్కేమన్నప్పుడు ఎవరన్నా తుక్కు పడుతుంటే తీసేస్తాం, ఏరతాం. వారం వస్తారండి మెలకు మందులు ఇవ్వనాకి. వాళ్ళకి మేము ఉంటామండి చాయం చేయనాకి. కష్టాలు ఆదుకున్నా. మా మనవడండి అప్పటికప్పుడు తలపొడిచి వాంతులు అయిపోయినాయండి. హాస్పిటల్ తీసుకెళ్తే కాకినాడ కింద ఇక్కడ కుమార్ హాస్పిటల్ తీసుకెళ్తే పిల్లోడు ఇక్కడ కుదరదు, హైదరాబాద్ తీసుకుపోవాలా అన్నారండి. అన్నాక మళ్ళీ చూసి మళ్ళీ తెట్టలేని చేసి నిద్రయాపు వచ్చింది పిల్లోడికి. మందులు వాడదాం అయితే మా వాళ్ళంతా వచ్చండి, ఇక్కడ వద్దు బాబా హైదరాబాద్ తీసుకుపోదాం అన్నారు. మళ్ళీ డాక్టర్ గారు అన్నారండి, ఎక్కడికి వెళ్ళినా అదే వైద్యం, ఆడు అవసరం ఉండాలి కానీ అన్నారండి. ఇంకా లాభం లేదంటే లాభం లేదన్నారండి. అలాంటి పిల్లోడు మళ్ళీ స్వామి వచ్చారండి నాకు నిదర్శనం. ఆ తుంకాడు నుంచున్నారండి స్వామి. మా కోడల్ని పడుకున్నదాన్ని లెగ్గెట్టాను. స్వామి వచ్చారు లేగే జ్యోతి అంటేనే నువ్వు పుట్టుపర్తి వెళ్ళి వచ్చావు, నీకు అలాగే అనిపిస్తుంది అందండి. లేదే బాబు స్వామి వచ్చారే, మాసినారు ఇంటికాడే ఉన్నారు, అగో మాకు కారణం మనుషులు అలాగ ఉన్నారు అంటేనే అట్లోకి మెలకు వచ్చిందండి. మెలకు వస్తే స్వామి లేరు, ఎవరు లేరండి. తెల్లాట్లోకి డాక్టర్ గారు లాభం లేదన్న పిల్లోడు తెల్లాట్లోకి చాలా బాగున్నాడండి. డాక్టర్ గారు వచ్చి సంబరం పడ్డారండి. డాక్టర్ గారు వచ్చి సంబరం పడి, నీకు నక్క నోట్లో పెట్టుకొట్టారా, చాలా ఆరోగ్యంగా ఉన్నావు, 2 రోజులు ఉండి వెళ్ళిపోవచ్చు అన్నారండి. 15 రోజులు ఉన్నామండి హాస్పిటల్లోని వచ్చామండి. మా పెద్ద కోళ్ళు కూడాని అప్పటికప్పుడు చాదాలని ఏదో మాత్రలు రాసిస్తే మొక్క వేసుకోమంటే మాత్ర వేసుకుందంట అండి. మొక్క వేసుకుందో పేడ మీదకి వచ్చేసిందండి. పేడ మీదకి వచ్చేది కాకినాడ తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టేవాళ్ళు. ఇంకా లాభం లేదు అన్నారండి. మా పెద్ద కోళ్ళు కూడా అలాగే ఉండిపోయింది. ఇంకా బతుకుద్దా లేదో నమ్మకం వచ్చేసింది నాకునండి.
చాలా బాగుందండి. ఆరోగ్యం కొంచెం తక్కువైంది కానీ బాగానే ఉందండి. మా కాళ్ళు కూడా బాగానే ఉందండి. పిల్లోడు బాగానే వెళ్ళి స్వామి దర్శనం మాకు వచ్చిందండి. స్వామి దర్శనం ఇచ్చాక అన్ని బాగానే ఉన్నాయండి. జై సాయిరామ.